Hey guys, welcome back to another video of Indian Garage and Travel. సో ఈ వీడియోలో మనం రివ్యూ చేసే కార్ వచ్చేసరికి టెస్లా మోడల్ వై. సో వీ హ్యావ్ రీసెంట్లీ బాట్ దిస్ కార్ అనమాట. లైక్ ఇట్స్ బీన్ 2 weeks. యా, సో ఇట్స్ మోడల్ వై. అండ్ మాకు ఈ కార్ మీద ఏమైనా ఆఫర్స్ వచ్చాయా లేదా, అసలు ఎంత పడ్డది కారు అని మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో స్టార్టింగ్ విత్ ది కీస్. యా, సో ఇది కీస్ అనమాట. దీనికి మనకి లాక్ అన్లాక్ లాంటి ఏమీ బటన్స్ రావు, జస్ట్ ఒక కార్డ్ వచ్చేసింది. 2 కార్డ్స్ వచ్చినాయి అనమాట. సో యా, ఈ కార్డ్ అనేది వీ నీడ్ టు ట్యాప్ నియర్ ది డోర్. లైక్ చూపిస్తాను మీకు. సో ఈ కార్డ్ ఉంది కదా, వీ నీడ్ టు జస్ట్ ట్యాప్ ఓవర్ హియర్. లైక్ ఇక్కడ ఒక సెన్సార్ ఉంది. యా, లైక్ it'll lock and this is for unlock. Yeah, it's a very simple thing. అండ్ ఈ కార్డ్ కాకుండా మనకి ఫోన్లో కూడా టెస్లా యాప్లో మనము వీ కెన్ లాక్ అండ్ అన్లాక్ ది కార్. యా, ఇట్స్ క్వైట్ కూల్ థింగ్. యా, ఇది మనం పాకెట్లో పెట్టుకొని అయితే లోపలికి వెళ్ళిపోలేము, ఎందుకంటే దీనికి సెన్సార్ డోర్స్ అయితే లేవన్నమాట. సెన్సార్ డోర్స్ ఉన్నాయి కానీ అది జస్ట్ మన ఫోన్లో యాప్ నుంచి చేస్తేనే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ ది కార్డ్ యూ నీడ్ టు ట్యాప్ ఓవర్ ది డోర్, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఓపెన్ అండ్ లైక్ ఇట్ విల్ లాక్. కమింగ్ టు ది హుడ్ ఆఫ్ ది వెహికల్. యా, ఏంది ఇంజన్ లేదు అనుకుంటున్నారా? ఈ ఆల్ నో ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ కార్. దీనికి ఇంజన్ ఉండదు. మనకి ఫ్రంట్లో స్పేస్ ఇచ్చేసిండు ఇంతది, ఒక స్మాల్ డఫుల్ బ్యాగ్ పడుతుంది ఇక్కడ. అండ్ యా, ఇట్ జస్ట్ హ్యాస్ ది మోటార్. ఇన్స్టలేషన్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి అసలు ఇది సౌండే ప్రొడ్యూస్ చేయదు. యా, అండ్ ఇక్కడ ఒక మనకి టోయింగ్ హుక్ ఇచ్చేసిండు. యా, లెట్స్ క్లోజ్ ది హుడ్. ఇక్కడ నైస్ టెస్లా లోగో ఇచ్చేసిండు ఒకటి. అండ్ కమింగ్ టు ది హెడ్ లైట్స్, దీస్ ఆర్ ఆల్ ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇప్పుడే రెయిన్ పడింది, సారీ గైస్. ఇదంతా ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇది మనకి లో బీమ్, ఇది హై బీమ్. అండ్ ఇండికేటర్స్ వచ్చేవరకు మనకి ఇక్కడ బ్లింక్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ ది ఫాగ్ ల్యాంప్స్ ఆఫ్ ది కార్. సో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి అనమాట. సో ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఎట్లా ఉండిద్ది. And coming to the side, so these are the 19 inches alloy wheels అనమాట. మనకి ఇవి వచ్చేవరకు లైక్ కవర్ అనమాట. ఇది దీస్ ఆర్ నాట్ అలాయ్ వీల్స్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దీస్ ఆర్ ది బేసిక్. మనకి టెస్లాలో చాలా మోడిఫికేషన్స్ చేయించుకోవచ్చు. సో అందులో ఈ అలాయ్ వీల్స్ కూడా దీనికంటే నెక్స్ట్ వచ్చేదేమో 20 inch అలాయ్ వీల్స్. అవేమో మనకి రియల్ అలాయ్ వీల్స్ అనమాట. అవి బ్లాక్తో వస్తుంటాయి. కానీ ఇది వచ్చేవరకు మనకి బేసిక్ ఏదొస్తాయో అవి అనమాట. ఇది కవర్ వీల్ క్యాప్ అనుకోండి మీరు. ఇది వీల్ క్యాప్ వచ్చేసి వస్తుంది. ఇది 19 inches. కానీ మీరు 20 inches అలాయ్ వీల్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు రేంజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ అదే మీరు 19 inches అలాయ్ వీల్ తీసుకుంటే మీకు వచ్చేవరకు 322 రేంజ్ ఎంతో వస్తుంది. అదే మీరు 20 inches తీసుకుంటే అయితే మీకు రేంజ్ అనేది తక్కువ అయిపోతుంది, ఎందుకంటే మీరు ఎంత పెద్ద వీల్స్ తీసుకుంటే అంత రేంజ్ అనేది మీకు పడిపోతూ ఉంటుంది, మైలేజ్ అనేది ఎక్కువ రాదు. సో అదే ఒకటి గైస్ చూసి పెట్టుకోండి. సో ఈ కరెంట్ మోడల్ ఏంటి అంటే ఆల్ వీల్ డ్రైవ్ లాంగ్ రేంజ్ అనమాట. ఇది నేను ఇప్పుడు తీసుకున్న కారు టెస్లా లాంగ్ రేంజ్ ఆల్ వీల్ డ్రైవ్ అనమాట. సో అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, టెస్లాలో ఇప్పుడు బేసిక్ మీరు గ్రే కలర్ తీసుకుంటే మీకు నో ఎక్స్ట్రా కాస్ట్. వేరే ఏ కలర్ తీసుకున్నా కానీ కాస్ట్ అనేది ఎక్స్ట్రా అవుతూనే ఉంటుంది. ఇప్పుడు బ్లూ కలర్ తీసుకున్నా కదా, నేను బ్లూ కలర్కి ఎక్స్ట్రా $1,000 పే చేసిన అనమాట. అదే మీరు బ్లాక్ కానీ రెడ్ కానీ తీసుకుంటే ఎక్స్ట్రా $2,000 పే చేయాల్సి వస్తుంది. సో అది చూసుకోండి. సో కమింగ్ బ్యాక్ టు ది వీడియో, ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక కెమెరా వచ్చింది. అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ యాజ్ అన్ ఇండికేటర్స్. నేను మీకు ఇండికేటర్స్ టర్న్ చేసి చూపిస్తాను ఒకసారి. సో యా, మీరు చూడొచ్చు, ఇది ఇండికేటర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి కూడా మీకు చూపిస్తాను. దీస్ ఆర్ ది ఇండికేటర్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్. ఆల్ ఎల్ఈడి సెటప్ అనమాట. దెర్ ఆర్ నో హాలోజన్ ఆర్ ఎనీథింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇది వచ్చేసరికి మనకి సైడ్ వ్యూ మిర్రర్. And these are the door handles.
వీ నీడ్ టు పుల్ ఇట్ లైక్ దిస్. ఇది మన XUV 700లో కూడా వస్తుంది అనమాట ఇండియాలో, మీకు ఐడియా ఉంటే. అండ్ దీస్ ఆర్ ఫ్రేమ్లెస్ డోర్స్ గైస్. లైక్ మీరు ఇట్లా అన్నప్పుడు ఇట్లా పైకి వెళ్ళిపోతుంది అది. అండ్ బ్యాక్ నుంచి కూడా సేమ్ మనకి 19 inches అలాయ్ వీల్స్ వచ్చేస్తాయి. యా గైస్, ఇక్కడ ఉన్నాయి దీని రేషియో 255/45 R19 అనమాట. 19 inches అలాయ్ వీల్స్ విత్ 255 వెడ్త్ వచ్చేసింది అనమాట మనకి ఇక్కడ. అండ్ ఇది వచ్చేవరకు ఇక్కడ దీని ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఛార్జింగ్ చేయొచ్చు. దీని మీద కూడా నేను డీటెయిల్ రివ్యూ చేస్తాను, ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది మనకు, అసలు ఎట్లా ఉంది ఏంది అని. ఒక్క ఛార్జింగ్లో ఎంత అసలు రియల్గా ఆ రేంజ్ నిజమేనా కాదా అని మొత్తం నేను వీడియోస్ చేస్తూ ఉంటా. దానికి మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతే, సో గైస్ మనం బ్యాక్ వచ్చేసినాం. బ్యాక్కి వెళ్ళిపోయి చూస్తే బ్యాక్లో కూడా మనకి ఆల్ LED సెటప్ వస్తుంది. ఇది బ్లింకర్స్, ఇది మనకి స్టాప్ ల్యాంప్, అండ్ ఇది వచ్చేవరకు మనకి రివర్స్ లైట్ అనమాట. ఇక్కడ నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది. అండ్ నైస్ టెస్లా లోగో వచ్చేసింది మనకి ఇక్కడ. అండ్ ఇట్స్ ఎ డ్యూయల్ మోటార్ అనమాట. మనకి ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఇది. దీంట్లో ఆల్ వీల్ డ్రైవ్ కాకుండా రియర్ వీల్ డ్రైవ్ కూడా ఉంటుంది. కానీ దాంట్లో వచ్చేవరకు మనకి రేంజ్ అనేది తక్కువ వస్తుంది. మీకు టెస్లా మోడల్ వైలో ది లాంగెస్ట్ రేంజ్ కావాలంటే మీరైతే ఆల్ వీల్ డ్రైవ్ వేరియంటే చూస్ చేసుకోమని చెప్తా. అందులో కూడా ఒకవేళ మీరు 20 inches అలాయ్ వీల్స్ తీసుకుంటే మాత్రం మీకు రేంజ్ పడిపోతుంది. నేనైతే అది పక్కా చెప్తున్నా. నేనేం చెప్తా అంటే మీరు 19 inches అలాయ్ వీల్స్ తీసుకొని దాన్ని యూ కెన్ మోడిఫై దోస్ అనమాట. లైక్ యూ కెన్ పుట్ అనదర్ వీల్ కవర్ క్యాప్స్ అనమాట. వేరేవన్నా ఏదన్నా బ్లాక్ కలర్వి అట్లాంటివి పెట్టుకోవచ్చు మీరు. సో మనం ఇప్పుడు బూట్ ఓపెన్ చేసేద్దాం, ఎంత ప్లేస్ ఉంది కానీ. సో ఇట్స్ టోటల్లీ ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది బూట్ అనేది. అండ్ ఆల్సో టెస్లా మనకి ఇంకొక మోడిఫికేషన్ ఏమిస్తుంది అంటే ఎక్స్ట్రా $1,000కి ఇక్కడ మనకి ఇంకో 2 seats యాడ్ అవుతాయి. ఎస్ గైస్, మీరు ఇన్నది కరెక్టే. వీ కెన్ మేక్ ఇట్ హ్యాస్ ఎ 7-seater వేరియంట్. టెస్లా మోడల్ వైని మనం 7-seater కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేవరకు టెస్లా యొక్క మొబైల్ కనెక్టర్ అనమాట. దీంతో పాటు మీకు ఆల్సో వాల్ కనెక్టర్ కూడా వస్తుంది. ఇవి ఏవి కార్తో రావు, ఇవన్నీ ఎక్స్ట్రానే. And this is to tumble the seats. ఇంకా మనం సీట్స్ టంబుల్ చేసి ఇదంతా టోటల్ ఫ్లాట్ అయిపోతుంది, ఒక బెడ్ లాగా అయిపోతుంది అనమాట ఇది. సో యా, ఇది మనం మళ్ళీ బ్యాక్కి పుష్ చేయలేము ఈ బటన్తో. జస్ట్ వీ కెన్ టంబుల్ ది సీట్స్. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక స్టోరేజ్ స్పేస్ ఇచ్చేసాడు. దీనికి ఏమీ స్పేర్ వీల్ ఇవ్వలేదు మనకి. యా, దట్స్ ఎ కాస్ట్ కటింగ్ అని చెప్పొచ్చు మనము. దర్స్ నో స్పేర్ వీల్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ కొంచెం ఎంటీ స్పేస్ ఇచ్చిండు అండ్ ఓవర్ హియర్. సో యా, అండ్ ఇది వచ్చేవరకు మనకి పార్షల్ సెల్ఫ్ అనమాట. నేను తీసి పెట్టాను ఇందాకనే, లైక్ లగేజ్ ఎక్కువ ఉంటే. అండ్ దిస్ ఇస్ టు క్లోజ్ ది బూట్, దిస్ బటన్. వీ కెన్ ఆల్సో ఓపెన్ ది బూట్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది బ్యాక్ అనమాట. సో కమింగ్ టు దిస్ సైడ్, సేమ్ యాజ్ యూజువల్ మీకు దూరం నుంచి చూపిస్తా. సో ఇది వచ్చేవరకు మనకు ఒక కూపే వర్షన్ లాగా ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ కూడా సేమ్ ఇండికేటర్ వచ్చేస్తుంది అండ్ కెమెరా. అండ్ ది సేమ్ మనము ఇక్కడ నుంచి కూడా డోర్ అనేది అన్లాక్ చేయొచ్చు. ఇక్కడ మనం కీస్ పెట్టేస్తే ఈ సెన్సర్ దగ్గర ఇట్ విల్ ఆటోమేటికలీ లాక్ అండ్ అన్లాక్. ఆ కార్డ్ నేను మీకు చూపించాను కదా, అది పెట్టాలన్నమాట. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ది ఫోన్ in which your car details are been entered and it's been registered, టెస్లా యాప్ నుంచి మనం ఈజీగా లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. కార్డ్ కంటే కూడా నాకు ఫోన్తో చేయడమే చాలా కన్వీనియంట్ అనిపించింది. బట్ అఫ్ కోర్స్ మీరు ఎవరికన్నా కార్ ఇచ్చినప్పుడు అయితే వాళ్ళకి కార్డే వేయాల్సి వస్తుంది. యా, చలో ఇంకా మనమైతే ఇప్పుడు ఇంటీరియర్ లోపలికి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ విత్ ద బ్యాక్. సో యా గైస్, అగైన్ దీస్ ఆర్ ఆల్ ఫ్రేమ్లెస్ డోర్స్. మీకు చూపిస్తాం అంతే అనమాట. ఇది ఫ్రేమ్లెస్ డోర్స్ కాబట్టి ఇంతకంటే డౌన్ అయితే మనకి వెళ్ళవు. సో యా, ఇక్కడంతా మనకి ఆల్కంటారా ఫినిషింగ్ వచ్చేసింది. ఇట్స్ వెరీ స్మూత్ అండ్ లెదర్ ప్యాడింగ్ వచ్చేసింది అండ్ ఆల్సో వైట్ స్టిచ్చింగ్ వచ్చింది అనమాట. దీస్ ఆర్ టు రోల్ డౌన్ అండ్ అప్ ది విండోస్. సో లెట్స్ రోల్ అప్ ఇట్ వన్స్ అగైన్. And one more thing, these are not auto up and auto down anamata. One touch up and down ledu manaki. We need to hold this button until it rolls down and up.
యా ఇట్స్ కాస్ట్ కట్టింగ్ అగైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక స్పీకర్ వచ్చేసింది. యా అండ్ ఇక్కడ కూడా మనకి నైస్ ప్యాడింగ్ వచ్చేసింది అనమాట మనకి బాటిల్ హోల్డర్స్ దగ్గర. అండ్ ఆల్సో దేస్ ల్యాంప్ ఓవర్ హియర్, మీకు కనపడుతుంది అనుకుంటా. ఇదేమి మనకి లైక్ అంబియంట్ లైటింగ్ లాగా కాదు, ఇట్స్ జస్ట్ వార్మ్ ఎల్లో లైట్ అనమాట. ఓకే గైస్, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని. సో కమింగ్ బ్యాక్ ఇన్ టు ది కార్, ఫస్ట్ మనం డోర్ క్లోజ్ చేద్దాం. ఒక ప్రాపర్ థడ్తోనే అయితే డోర్ క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేవరకు మనకి ఒక లైట్ ఇచ్చేసిండు. అండ్ ఇట్స్ ఆల్ మూన్ రూఫ్ గైస్. ఇక్కడ ఏం మనకి బ్లైండ్ ఉండదు, ఏం ఉండదు, టోటల్ గ్లాస్ వచ్చేసింది. లైక్ అప్ టు ది ఎండ్ ఇట్స్ ఆల్ గ్లాస్ అనమాట. యా ఇట్స్ అ కూల్ థింగ్. ఇప్పుడు ఇలా మీరు చూడొచ్చు, ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు అయితే ఇంకా క్రేజీ ఫీలింగ్ వస్తుంది మనకి. సో కమింగ్ బ్యాక్ ఓవర్ హియర్, 2 AC vents వచ్చేసినాయి మనకి. అండ్ ఆల్సో 2 C టైప్ పోర్ట్స్ వచ్చేసినాయి ఫోన్ ఛార్జ్ చేసుకో. అండ్ దేర్ ఇస్ నో హంప్ ఓవర్ హియర్, ఇట్స్ టోటలీ ఫ్లాట్ అనమాట. మొత్తం ఫ్లాటే ఉంది ఇక్కడంతా. సో దానివల్ల మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి థర్డ్ ప్యాసింజర్ కూడా లైక్ హీ కెన్ సిట్ క్వైట్ కంఫర్టబుల్లీ. సో దట్ ఇట్స్ అండ్ 5-seater గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్పేస్ ఉంది. ఇప్పుడు నాకు చూపిస్తాం మీకైతే, చూడొచ్చు మీరు. నాకైతే ఇంత ఉంది. ముందల సీట్ కూడా నా హైట్కి తగ్గట్టే ఉంది. నేను వచ్చేసరికి 5'8" ఉంటా హైట్. అండ్ ఇంత నాకైతే ఉంది స్పేస్, లెగ్ రూమ్. అండ్ అండర్ టై సపోర్ట్ కూడా ఓకే. అండర్ టై సపోర్ట్ అయితే కొంచెం బెటర్ ఉంటుందేమో అని అనుకున్నా, బట్ దట్స్ ఓకే. అండ్ ఇది వచ్చేవరకు నా సీటింగ్ అనమాట. ఇక్కడ ఇంకో పర్సన్ కూర్చోవచ్చు, అక్కడ కూడా ఇంకో పర్సన్ కూర్చోవచ్చు. సో ఈజీలీ 3 persons అయితే పక్కా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేవరకు మనకు ఒక ఆమ్రెస్ట్ ఇచ్చిండు. 2 cup holders ఇచ్చి ఆమ్రెస్ట్ ఇచ్చిండు. ఓకే, ఇట్స్ నైస్. అండ్ ఆల్సో 2 seat belts ఇచ్చిండు అనమాట. there is no headrest for the third passenger అనమాట. Again it's a cost cutting by Tesla guys. And so same other side, hook లైట్. అండ్ అంతే. ఇక్కడైతే మ్యాగజైన్ హోల్డర్స్ ఇచ్చేసిండు కొన్ని. చూడొచ్చు మీరు. నాకు ఈ కూపే లాగా వచ్చినాక కూడా నాకైతే ఇంత స్పేస్ ఉంది కరెక్ట్. ఇంత నా హైట్ వచ్చేవరకు 5'8" అనమాట. ఓకే, ఇట్స్ ఐ మీన్ అప్ టు 6 feet ఉన్న వాళ్ళైతే కూర్చోవచ్చు. ఐ మీన్ దే కెన్ సెట్ క్వైట్ కంఫర్టబుల్లీ. యా సో బ్యాక్ నుంచి అయితే మనకి ఫ్రంట్ వచ్చేవరకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఎంత లగ్జరియస్ గా ఉందో మీరు చెప్పండి గైస్ అసలు కమెంట్ సెక్షన్ లో. సో మనమైతే ఇప్పుడు ఫ్రంట్ కి వెళ్ళేసరికి మొత్తం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని డీటెయిల్ గా చూద్దాము. లెట్స్ గో. సారీ గాయ్స్, వీడియోని సడన్ గా ఇంటరప్ట్ చేసినందుకు. యాక్చువల్లీ నేను ఇప్పుడే ఎడిటింగ్ చేస్తే ఏమర్థమైందంటే మొత్తం వీడియో వచ్చేసరికి 30 minutes ప్లస్ అవుతుంది. సో అందుకని నేను 2 partsగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో యా గైస్, మీరైతే నెక్స్ట్ పార్ట్లో ఫ్రంట్ ఇంటీరియర్ అండ్ ఆల్సో ఆటో పార్కింగ్ ఎలా వర్క్ చేసింది అండ్ టోటల్ మా కార్ కాస్ట్ ఎంత అయింది అండ్ మాకు ఏం ఆఫర్స్ వచ్చాయని మీకు మొత్తం డీటెయిల్గా చెప్పిన నెక్స్ట్ వీడియోలో. సో ఫర్ దట్ స్టే ట్యూన్ గైస్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.